హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో బేసిక్ గ్రేవీ తయారు చేసుకుందాం. ఇది మల్టీపర్పస్ గ్రేవీ అండి. ఈ ఒక్క గ్రేవీ ఉంటే చాలు, మనకి 20కి పైగా కర్రీస్ చేసుకోవచ్చు, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. ముందుగా ఒక పెనం పెట్టేసుకుని 2 గరిటెలు ఫుల్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కేజీ ఉల్లిపాయలండి, ఇవి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి, ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేసిందనమాట. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీరా, అలానే 1 స్పూన్ ధనియాలు వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి ఇలా కలుపుకుందాం. దీనిలో 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు. ఇవన్నీ వేగాలంటే మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు, అలానే 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, 1/2 కేజీ ఉల్లిపాయలకి 1/2 కేజీ టమాటాలు పడతాయి అన్నమాట. టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనిద్దామండి. టమాటాలు మెత్తపడే వరకు మగ్గనివ్వాలన్నమాట. ఈలోపు మనం మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక 1.5 స్పూన్ వరకు పసుపు, 3 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది ఇది బేసిక్ గ్రేవీ కాబట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఉప్పు ఒక 3 స్పూన్లు. దీనిలోనే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ అండి. జీరా పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా వాటర్లో కరిగిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా వాటర్లో మిక్స్ అయిపోయేటట్టు కలుపుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు టొమాటోస్ మగ్గినాయేమో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, టొమాటోస్ బాగా మగ్గిపోయినాయి. ఇవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పలుకు అనేది లేకుండా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను. పేస్ట్ చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. దీనిలో బిర్యానీ ఆకు, అలానే దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, ఒక 6-7 లవంగాలు వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా వాటర్లో, ఇవన్నీ కూడా మనం ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఆయిల్లో ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి. మసాలాల్లో మనం వాటర్ యాడ్ చేసాం కదా, వాటర్ అంతా రెడ్యూస్ అయిన దాకా బాయిల్ అవ్వాలి. చూడండి, వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలో ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఈ మసాలాస్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక ఉడికేటప్పుడు అండి, ఇలా చూడండి బబుల్స్ వస్తాయి కదా, మనకి చుట్టూ పడుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా మూత పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కంపల్సరీగా కుక్ చేసుకోవాలండి. దీనిలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలి థిక్ అయిపోతుందన్నమాట. అప్పుడు మాత్రమే కుక్ అయింది అని అర్థం. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా, చూసారా? మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనకి కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం అండి. చూడండి, కర్రీ కూడా ఎంత థిక్ అయిపోయిందో కదా. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిద్దాం. ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మనకి ఈజీగా చల్లారిపోతుందండి. దీన్ని మనం మినిమం 7 to 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీస్ చేసుకోవడానికి ఈ బేస్ని కొంచెం కొంచెం తీసుకుంటూ యూస్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ గ్రేవీ కనుక మనకి రెడీగా ఉంటే రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాజునట్ మసాలా అని, పన్నీర్ బటర్ మసాలా కానీ ఇలా ఆల్మోస్ట్ 20 పైన వెరైటీస్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.